సనాతన ధర్మం ప్రకారం సాయిబాబాకి దేవుడు కాదు కదా, గురువు అనిపించుకునే యోగ్యత కూడా లేదు. హ్మ్. ఇది మా గ్రంథాల ఆధారంగా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. హ్మ్. వీళ్ళు ఏదైతే సాయికి పేరు పక్కన రాముడని, కృష్ణుడని, లేకపోతే లక్ష్మి అని పెట్టుకుంటున్నారో, ఏదైతే వీళ్ళు సాయిబాబా ఆలయాల్లో దేవతా విగ్రహాలను పెడుతున్నారో, హ్మ్. ఆ విగ్రహాలకి, ఆ నామాలకి ప్రామాణికమైన అవే గ్రంథాల ఆధారంగా మీరు సాయిబాబా దేవుడే, సాయిబాబా సద్గురువే అని నిరూపించే అవకాశం మీకు అద్భుతంగా దొరుకుతుంది. హ్మ్. మేము రెడీ అయినప్పుడు మీరెందుకు రెడీ కావట్లేదు? ఇప్పుడు మీలాంటి హిందువులకు వచ్చే ఇబ్బంది ఏందంటున్నా, సాయిబాబా దేవుడు అని చెప్తే హిందువులకు వచ్చే ఇబ్బంది ఏంది? సాయిబాబా ట్రస్ట్‌కి సంబంధించిన వాళ్ళు, సంస్థానికి సంబంధించిన వాళ్ళు రాముడు, కృష్ణుడు దేవుడు కాదు, సాయిబాబా ఒక్కడే దేవుడు అని ఎక్కడ చెప్తలేరే. ఇదే సాయిబాబా టెంపుల్‌లలో రాముడి విగ్రహం కూడా పెడుతున్నాడు, కృష్ణుడి విగ్రహం కూడా పెడుతున్నారు, వినాయకుని విగ్రహం పెడుతున్నారు. ఇంకా ఇబ్బంది ఎక్కడ ఉంటది? అదే చెప్తున్నా అండి. హ్మ్. ఈ రోజున అనేక చర్చిల బయట ధ్వజస్తంభాలు పెడుతున్నారు. హ్మ్. అనేక చర్చిల్లో అభిషేకాలు చేస్తున్నారు. అనేక చర్చిల్లో బోనాలు ఎత్తుతున్నారు, బతుకమ్మలు చేస్తున్నారు. అనేక చర్చిల్లో సంక్రాంతి పొంగల్ వేడుకలు చేస్తూ ఉన్నారు. అనేక చర్చిల్లో మాలలు కూడా వేసుకుంటున్నారు. అవును. అరే, హిందూ పద్ధతులు అన్నీ చేస్తున్నారు కదా, యాడికైతే ఉందని చెప్పేసి చర్చికి పోమని చెప్దామా హిందువులందరినీ? అట్లా పోలేరు కదా. ఇది కూడా అంతే కదండి కదా. మాకొచ్చిన ఇబ్బంది ఏంటి, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటున్నారు. హ్మ్. ఈ రోజున ఒక ముస్లింకి క్లియర్గా ఉంది, విగ్రహారాధన చేస్తే నువ్వు కాఫీర్ అవుతావు, కుఫ్ర్ చేయకూడదు. హ్మ్. బహుదేవతారాధన చేస్తే నువ్వు ముష్రిక్ అవుతావు, షిర్క్ చేయకూడదు అని క్రైస్తవంలో చెప్తున్నాడు. కూడా ఉంది విగ్రహారాధన. క్రైస్తవ్యంలో నువ్వు విగ్రహారాధన చేస్తే తీసుకోవద్దని. నువ్వు కూడా అన్యుడితో పాలిభాగం పంచుకున్నట్టే పాపంలో అని చెప్పేసి చెప్తున్నాడు. అవును. కాబట్టి వాళ్ళు చేయట్లేదు. అలాగే మా గ్రంథాల ప్రకారం పాషండుల ఆరాధన చేయకూడదు, శవారాధన, సమాధి ఆరాధన చేయకూడదు. మన దాంట్లో కూడా ఉంది ఇట్లాంటి క్లియర్గా ఉంది, నిబంధనలు గ్రంథాల్లో ఉన్నాయి. ఉంది. పద్మ పురాణంలో ఉంది, కూర్మ పురాణంలో ఉంది, నారద పురాణంలో ఉంది, బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంది, ఇక కానీ వేదంలో పొద్దున్న ఉంది, లేస్తే ఉపనిషత్తుల్లో ఉంది. శివుడిని మొక్కి సాయంత్రం దర్గాకి వెళ్ళే వాళ్ళని ఏమంటారు మరి? అందరూ తప్పు చేస్తున్నట్టే. ఉమ్. అప్పుడు తప్పు 10 ఏళ్ల నుంచి జరుగుతుంది కాబట్టి పాతదేగా ఎప్పటి నుంచో జరుగుతుంది కదా అనుకోవటానికి లేదు. ఉమ్. 100 ఏళ్ల నుంచి జరుగుతున్నా సరే తప్పును సరి చేసుకోవాల్సిందే. ఉమ్. ఈ రోజున బాల్య వివాహాలు, వరకట్న నిషేధము, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తా ఉంటారు, కన్యాశుల్కం అని, సతీ సహగమనం అని చెప్పేసి. అవును. ఇవన్నీ తప్పని ఎవరో చెప్పారు. ఉమ్. అవి మధ్యలో తప్పుడు పద్ధతుల్లో వచ్చినాయి, గ్రంథాల్లో లేనివి. ఉమ్. దాన్ని ఎవరో తప్పని చెప్పారు. వెంటనే అవును ఇది తప్పుడు విధానమే, దీన్ని మార్చుకోవాల్సిందే అని మార్చుకున్నాక ఉమ్. ఇప్పుడు ఇది కూడా తప్పుడు విధానమే జరుగుతూ ఉంది. ఉమ్. 100 ఏళ్ల నుంచి జరుగుతున్నంత మాత్రం తప్పు ఒప్పవదుగా. ఉమ్. సో ఇప్పుడు ఆ తప్పుని మేము ఖండిస్తున్నాం. ఆ తప్పుని హిందువులందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాం. ఉమ్. ఈ క్రమంలో ఎక్కడైనా బాబా గారిని బూతులు తిట్టామా? ఉమ్. లేదు కదా. పోనీ బాబా భక్తుల్ని ఎక్కడైనా ఆ డాష్ గాడు, ఈ డాష్ గాడు, ఆ బొచ్చుగాడు, ఈ బొచ్చుగాడు మేము అన్నామా? ఉమ్. లేదు కదా. ఇప్పుడు సాయి భక్తులు మాతో కూర్చోటానికి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? అంటే మీరు వాళ్ళ మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నారు అని చెప్పి ఏదో లీగల్ గా కూడా ప్రొసీడ్ అయినట్టున్నారు కదా. వాళ్ళు ఎలాగైనా డిఫెన్స్ proceed కూడా అవ్వాలి. వేసినట్టున్నారు. అదే. పరువు నష్టం దావా వేసిరా? సరే వచ్చిందా? 50 కోట్లకు నోటీస్ 50 పంపించారు. కోట్ల 50 కోట్లకు పంపించారు. తక్కువ అమౌంటా పెద్ద అమౌంట్ అనుకుంటారు? నాకండి, నేను ఇప్పుడున్న లివింగ్ అయితే కనుక 50 జన్లు ఎత్తాలి అది తీర్చాలంటే. కాబట్టి వాళ్ళు కేసు వేసుకోవటం వల్ల మహా అయితే వాళ్ళు నన్ను ఏం చేయగలుగుతారు అంటే లోపలేపించగలుగుతారు. కానీ లోపలికి వెళ్ళే ముందు కూడా ఒక్క మాట చెప్పేసి వెళ్తాను. సాయికి సనాతన ధర్మంలో స్థానం లేదు. సాయికి సనాతనానికి సంబంధం లేదు. సాయికి సనాతనంలో స్థానం లేదు అనడం, మీరు అనడం కరెక్టే అయినప్పుడు మీరు లోపలికి ఎట్లా వెళ్తారు? మీరు లోపల వెళ్తా అని మీరు ఎట్లా అనుకుంటారు? వాళ్ళ దగ్గర హిందువులు ఇచ్చిన డబ్బులు అడ్డంగా పెరిగిపోయి ఉన్నాయండి. షిరిడి సాయి సంస్థానం అవి కూడా హిందువులు ఇచ్చినాయి. హిందువులు ఇచ్చినవే, ఏ ముస్లిం ఇచ్చినవి కాదు, ఏ క్రిస్టియన్ ఇచ్చినవి కాదు, హిందువులు ఇచ్చినవే. ఆ హిందువుల్ని కూడా ఎలా వంచించి తీసుకున్నారు వీళ్ళు? సాయి సచరిత్రలో చాలా చోట్ల రాశారు. షిరిడియే మనకి పండరీపురము, షిరిడియే మనకి కాశీ, గయా, రామేశ్వరం, కేదార్నాథ్, బద్రీనాథ్ అన్ని క్షేత్రాలకి రాశారు. అంటే షిరిడీకి వచ్చేయండి, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, షిరిడి ఒక్క చోటకు వస్తే అన్ని చోట్లకి వెళ్ళినట్లే అని చెప్పి హిందువుల్ని చాలా మందిని మిగతా క్షేత్రాలకు వెళ్లకుండా చేసి ఆ డబ్బంతటిని కూడా షిరిడి సంస్థానం హుండీలో వేయించుకుని దానాల రూపంలో, విరాళాల రూపంలో తీసుకుని తెగబలిసిపోయి ఉంది. సో ఆ డబ్బులతోటి మా మీద ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే మనీ కెన్ మేక్ మెనీ థింగ్స్ అంటారు కదా. ఈరోజు న్యాయం కూడా చూసుకున్నట్లయితే కనుక కోర్టులో మా మీద కేసు వేశారు. మా మీద వేసిన కేసులు తప్పుడు కేసులు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏమంటారు, మేము బాబా మీద అనగూడని మాట్లాడినాము, అవమానకరంగా మాట్లాడాం, అభ్యంతరకరంగా మాట్లాడాం అని చెప్పేసి అనాలి. ఇప్పుడు సాయి లీలామృతంలో సాయిబాబా తిట్టినట్టుగా లంజా కొడక అని మేము ఎక్కడైనా ఎవరినైనా తిట్టామా? సాయిబాబా తిట్టాడు ఆ పదాలు. అలాగే సాయి సచ్చరిత్రలో చూసుకుంటే ఆడవాళ్ళని సాయిబాబా అంటున్నాడు, అదొక నికృష్ట ముండా, పాపిష్టి ముండా అని సాయిబాబా స్వయంగా తిట్టాడు. మేము అలా ఎక్కడైనా సరే సాయి మతాన్ని కానీ, సాయిబాబాకి సంబంధించిన దేవుడు అంటే వాళ్ళ గ్రంథంలో ఉన్న వ్యక్తుల్ని కానీ తిట్టామా ముండా అని, లంజా కొడక అని? లేదు కదా. మరి నా మీద కేసులు వేశారు. ఇప్పుడు ఆ కేసులు తప్పుడు కేసు అని వాళ్ళకి తెలుసు, చూస్తున్న వాళ్ళకి వీళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఎలా వేయగలిగారు? వాళ్ళకున్న అధికార బలంతో, వాళ్ళకున్న అర్ధ బలంతో. ఈరోజు అంత డబ్బు నా దగ్గర లేదు.
నేను ఈ కేసుని ఫైట్ చేయడానికి లాయర్తో మాట్లాడుతుంటే ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా సరే పర్లేదండి, బయట వాళ్ళ దగ్గర అయితే మేము ఒక 2 lakhs అట్లా తీసుకుంటాం, మీరు హిందువులే కాబట్టి ఒక 2 లక్షలు ఇవ్వండి చాలా అంటున్నారు. బయట వాళ్ళకైతే 2 lakhs తీసుకుంటారు, మాకైతే 2 లక్షలు చాలా అంటున్నారు. అంటే మరి న్యాయం ఇంత ఖరీదైపోయిన తర్వాత, అండ్ ఇంకోటి చాలా మంది ఏమంటారంటే న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అని చెప్పేసి అంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలిచిన ప్రతిదీ కూడా న్యాయం కాదండి. కాబట్టి మేము ఓడిపోతే కూడా ఇన్ వర్స్ట్ కేస్ గెలిస్తే అదృష్టం, దైవాధీనం గెలిపోవటం. ఉందా నమ్మకం ఉందా గెలుస్తాం? 100%, 100కి 1000% చెప్తున్నాం. 1000 కారణం ఏంటి అంటే మేము ఈ రోజు వరకు తప్పు మాట్లాడలేదు, తప్పు చేసేది లేదు. బికాస్ భారతదేశంలో ఈనాటికి కూడా చట్టాన్ని గౌరవిస్తున్న వ్యక్తులు కేవలం హిందువులు మాత్రమే. ఈ రోజున మతం మారిపోయిన వాళ్ళు చూడండి, 1950 నుంచి ఉన్న రూల్ గురించి మొన్న ఒక స్పష్టమైన తీర్పిస్తే 75 సంవత్సరాల నుంచి ఉన్న తీర్పు మాకు అనవసరం, మాకు కూడా రిజర్వేషన్ వర్తింప చేయాల్సిందే అని ఉద్యమాలు చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఎట్టబడితే అటు వరుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి చట్టం అంటే లెక్కలేదు, మాకు కావాల్సిన దానికోసం మేము అరుస్తాం అంతే అని చెప్పి అంటున్నారు. అలాగే ముస్లింల విషయం చూసుకోండి, మసీదు పైన మైకులు పెట్టకూడదు, అదేమి ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు అని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. కానీ ఎవరు అట్లా మాట్లాడతలేదే. ఇప్పుడు కూడా రోజుకి 5 సార్లు అజాన్లు ఇస్తూనే ఉన్నారుగా. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఎవరికి చట్టాల మీద గౌరవం లేదు. శుక్రవారం అంటే రాళ్లవారం కింద మార్చేశారు, అలాగే రోడ్ల మీదకి వచ్చేసి నమాజులు చేస్తున్నారు. ఇవన్నీ చట్టాన్ని గౌరవించేవాడే చేస్తాడు. శుక్రవారం అంటే రాళ్లవారమా? అంతే అయిపోయింది కదా. ఏదన్నా చిన్న ఇష్యూ జరిగితే శుక్రవారం రాళ్ళు వేసుకుని బయటకు వచ్చేస్తున్నారు. కానీ హిందువులమైన మేము ఈ రోజు కూడా మెజారిటీలుగా ఉంటూ మా దేశంలో మేము ఒక గణపతి మండపం పెట్టుకోవాలంటే పోలీస్ పర్మిషన్, ఫైర్ పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్ అన్నీ తీసుకుంటున్నాం, ఎలక్ట్రిక్ పర్మిషన్ అన్ని. ఎవరిని గౌరవిస్తున్నాడు? ఎవడు ఈ దేశంలో వ్యవస్థలను గౌరవిస్తున్నాడు? మేమే కదా. సో సాయి విషయంలో అంటే భారతదేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ అనాల్సిందే, అలా అనకపోతే మీ ఇబ్బలుతుంది అనే విధానంలో ఆర్ఎస్ఎస్ కానీ, ఈ హిందూ సమాజం కానీ, ఈ బీజేపీ కానీ ఇట్లా ఈ హిందూకు సంబంధించిన వ్యక్తులందరూ ఈ రకంగా ప్రవర్తిస్తారనేది వాళ్ళ వాదన. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాలంతే, ఇది అందరి నినాదం. ఇప్పుడు దేశభక్తి పాడతారు కదా, వందే మాత్రం పాడరు, క్రైస్తవులు పాడరండి. కారణం ఏంటి అంటే క్రైస్తవులు వందే మాత్రం పాడరు, ఎందుకంటే ఈ భూమి తల్లికి మేము నమస్కరిస్తున్నాము అని చెప్పేసి అర్థం వస్తుంది. కాబట్టి మేము అల్లాకి తప్ప, మేము యేసుకి యెహోవాకి తప్ప మరి ఎవరిని దేవతగా భావిస్తూ మేము మొక్కము అంటున్నారు. కానీ హిందువునైనా నాకు జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని మాకు రాముడు చెప్పాడు. అలాగే మాకు వేదం చెప్తుంది, మాతా పృథివీ పుత్రోహం పృథివ్యాహ అని, అంటే ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుణ్ణి అని చెప్పేసి. ఈరోజు ఒక లాజికల్ థింగ్ మాట్లాడుకుందామండి. దేవుణ్ణి మీరు చూసారా? నేను చూసానా? ఒక ముస్లిం చూసాడా? ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ చూసాడా? లేదు. యేసుక్రీస్తుని ఈ క్రిస్టియన్ పాస్టర్లు ఇవ్వడం చూసారా? ఎవరు లేరు. దేవుడు అనేది నమ్మకం, తల్లి భూదేవి నిజం. ఎందుకంటే లైవ్ లో మనం ఉన్నాం కాబట్టి, లైవ్ లో మనం ఉన్నాం, ఈ నేల మీద పుట్టాం, ఈ నేల మీద నడుస్తున్నాం, ఈ నేల మీద పండిందే తింటున్నాం, చస్తే ఈ నేలలోనే కలిసిపోతున్నాం. ఇంకా హిందువుల్ని అగ్నితోటి కాలుస్తారు, పంచభూతాల్లో కలిపేస్తారు. కానీ ఈ క్రైస్తవుల్ని, ముస్లింల్ని ఈ తల్లి గుండెల్లో దాచుకుంటుంది, కడుపులో పెట్టుకుంటుంది చచ్చిన తర్వాత కూడా. మరి పుట్టించి నిన్ను పోషించి నువ్వు వెళ్తే తనలో కలిపేసుకుంటూ, నువ్వు చస్తే తనలో కలిపేసుకుంటున్న ఈ తల్లిని తల్లి అని గౌరవించడానికి రోగం ఏంటి? ఇదే మేము అడుగుతాం అంతే తప్ప జై శ్రీరామ్ ప్రతోడు అనాల్సిందే అని ఇంతవరకు మేము ఎక్కడ డిమాండ్ చేయట్లేదు. హిందువులందరూ జై శ్రీరామ్ అనాలి, అదే మా విధానం. అది మన హక్కు, అది వద్దన్న అంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు టార్గెట్ మొత్తం అంతా కూడా హైందవ సమాజం అయిపోయింది. ఇటు ముస్లింలు వీళ్ళ మీద పక్కన ముస్లింలు, ఓ పక్కన క్రైస్తవులు, ఓ పక్కన నాస్తికులు, ఓ పక్కన కమ్యూనిస్టులు, ఓ పక్కన సూడో సెక్యులర్. కమ్యూనిస్టులు కూడా కలిపేసి, కమ్యూనిస్టులకు కూడా హిందుత్వమే టార్గెట్. సూడో సెక్యులర్లు ఒక పక్కన. ఇది కాకుండా హిందువుల్లోనే కొన్ని ఫేక్ బ్యాచ్లు ఉన్నాయి, ప్రాక్సీ హిందూస్, సూడో హిందూస్, సెక్యులర్ హిందూస్. ఇది కాకుండా ఈ బ్రహ్మకుమారిస్ అని చెప్పేసి, త్రైత సిద్ధాంత భగవద్గీత అని చెప్పేసి, సాయి భక్తులు అని చెప్పేసి, బాబా రాంపాల్ అని చెప్పేసి, ఓమోజయ అని చెప్పేసి, వీళ్ళంతా ఎవరు? మరి వీళ్ళంతా కూడా హిందువులే టార్గెట్, అందరూ హిందువులే టార్గెట్. ఈరోజు ఇక్కడ మేము నిరంకారి అని చెప్పేసి, తొక్కలో స్వామి అని చెప్పేసి సమాజాలు పెట్టుకుని కూర్చుంటారు. వాళ్ళందరూ ఏం చెప్తారంటే, హిందువుల్ని మనం ఒక దేవతని ఆరాధించాలి, మనం విగ్రహారాధన చేయకూడదు అంటారు. ఎవడి పద్ధతుల్లోకి ఎవరిని తీసుకెళ్తున్నాం? సనాతన ధర్మం అంటేనే బహుదేవత ఆరాధన, బహువిధ ఆరాధన. అలాంటి సనాతనాన్ని నువ్వు సంకుచితత్వంగా మార్చేసి నువ్వు ఒకచోటే ఆగిపోవాలి అని హిందువుల్ని సంకుచితంగా మారుస్తున్నావంటే యూఆర్ టేకింగ్ హాఫ్ వే టు ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ. దీనివల్ల సనాతన ధర్మానికి భవిష్యత్తులో నష్టం కదా. సనాతన ధర్మం యొక్క విశాలత్వాన్ని తగ్గించట్లేదా?
అంటే మీ ఉద్దేశంలో నిజమైన హిందూ అంటే అర్థమైంది, సెక్యులర్ హిందూ అంటే అర్థమైందో చెప్పండి. హిందువులలో కూడా సెక్యులర్ ఉన్నారంటే యాక్సెప్ట్ చేస్తారు కదా. ఉన్నారు. నా దృష్టిలో నిజమైన హిందువు అంటే ఎవరైతే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, తన జీవితాన్ని తన విశ్వాసాన్ని తాను నిండుగా పాటించాలి, తనకి ఫలితంతో సంబంధం లేకుండా తన కర్మ చేసుకుంటూ వెళ్ళాల్సిందే, కానీ తన ధర్మానికి హాని కలుగుతుంటే ప్రతివాడు తిరగబడాల్సిందే. అలా తన ధర్మానికి హాని కలుగుతుంటే కూడా దేవుడు వస్తాడు, దేవుడు చూసుకుంటాడు అని దైవాధీనంగా భారం వేసాయి అని ఎవడైతే హిందువులకి చెప్తాడో వాడు ఖచ్చితంగా యాంటీ హిందూ. ఏ హిందువు అయితే నా ధర్మం కోసం మనం ఎందుకు పోరాడాలి అయ్యా, అంత భగవంతుడు చూసుకుంటాడు అంటాడో అలాంటి ప్రతివాడు కూడా సనాతన ధర్మానికి హానే. ఇప్పుడు నాకు తెలిసిన ఒక చాలా పెద్ద వ్యక్తి ఉన్నాడు. ఆయన రాముడిని మొక్కుతాడు, కృష్ణుడిని మొక్కుతాడు, శివుణ్ణి మొక్కుతాడు, ఎల్లమ్మ టెంపుల్కి పోతాడు, అన్ని దేవుళ్ళకి వెళ్తాడు. అట్ ది సేమ్ టైం వాళ్ళ మిత్రులు ఎవరైనా ఇన్వైట్ చేస్తే దర్గాకు కూడా పోతాడు, టోపీ వేసుకుంటాడు, చర్చిలకు పోతాడు, కేక్ తింటాడు, ఆడికి సండేస్ కూడా పోతాడు అప్పుడప్పుడు. సో ఇప్పుడు ఆయన ఏమనాలి, హిందూ అనాలా అంటే సెక్యులర్ హిందూ అనాలా, ఎట్లా చూస్తారు మీరు అలాంటి వ్యక్తుల్ని? ఇది కొంచెం కాంప్లెక్స్ ఆన్సర్ అండి. కారణం ఏంటంటే కేవలం మసీదుకి చర్చికి వెళ్ళినంత మాత్రం ఆయన ఇప్పుడు బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితులు కూడా ఉంటాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. వాళ్ళ హిందుత్వం గురించి కొత్తగా మనం సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నరేంద్ర మోడీ గారు కూడా చర్చికి వెళ్తూ ఉంటారు క్రిస్మస్ అప్పుడు, లేకపోతే కొన్నిసార్లు మసీదులకు వెళ్తుంటారు. యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ఒకసారి దర్గాకి కూడా వెళ్ళారు. అంత మాత్రం వాళ్ళని తప్పు పట్టలేం. తప్పు ఎక్కడ పట్టాల్సి వస్తుంది అంటే నరేంద్ర మోడీ గారు చర్చికి వెళ్తే ఒక కిరస్తాని మోక వాళ్ళ సోషల్ మీడియా పేజెస్లో ఎవడైనా సరే చివరికి యేసు కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అని చెప్పి పోస్టులు పెట్టారు. మీరు కూడా చూసే ఉంటారు కదా. మరి అది ఎవడ సంస్కారం? వెళ్ళిన నరేంద్ర మోడీ గారి సంస్కారమా, లేకపోతే ఈ పోస్ట్ పెట్టినోడు సంస్కారమా? ఎవడి మతం ఎవడికి మంచి నేర్పుతుంది? ఇలాంటి దిక్కుమాల పద్ధతుల్ని నేర్పే మతాలు మానవత్వానికి ప్రమాదమా కాదా? ఇప్పుడు ఎదటివాడి విశ్వాసాన్ని నేను గౌరవించా, అరే వాడు మన విశ్వాసాన్ని గౌరవించాడరా అన్న కనీస ఇంగితం లేకుండా వాడికి మా దేవుడి కాళ్ళ దగ్గరికి రావాలి అంటున్నాడు. మీ యేసుకి ఛాలెంజ్ చేస్తున్నా, లైఫ్ టైం ఛాలెంజ్. మీ యేసుకు గనక దిక్కుంటే, మీ యేసుకు గనక కొంచెం అన్న పౌరుషం ఉంటే, మీ యేసుకు శక్తి ఉంటే లలిత్ కుమార్ చేత యేసు ప్రార్థన చేయించండి. సాధ్యం కాదా? దమ్ముంటే చేపించమనండి. ఎలాంటి పరిస్థితి అయినా కల్పించి చేపించమనండి.